దేవుని మహాపరిశుద్ధ నామమునకి స్తుతి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఈ యొక్క సమయంలో ఈ యొక్క సహవాసాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రార్థించుకుందాం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, తండ్రి నాయన యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈ యొక్క సమయంలో నాయన నీ సన్నిధిలో నాయన మేము నాయన కోడికలను నడిపిస్తుండగా నీవు కృప చూపిస్తున్నావు, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క కూడిక ఆది అంతం మీరే ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాయినా మీ సన్నిధిలో మీరు మమ్మల్ని వాడుకొని నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపలోనైనా మమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి నడిపించండి. ఈ కూడికకు ఆది అంతమే ఉండమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ మనము దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుకుందామండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే స్తుతి మహిమ గల ఘనత ప్రభావము కలుగును గాక. చేరు వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం మనం దేవుణ్ణి స్తుతిద్దామండి. కీర్తనలు 96వ అధ్యాయం 4వ వచనము. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. ఈ విధంగా మనము ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అందరికీ తెలిసినటువంటి పాటనే ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉన్నాక మీ స్వరాలను విప్పి హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఘనపరచండి. మన జీవితాల్లో మనకు ప్రాకారం అనేది కేవలం ప్రార్థన వలనే జరుగుతుంది. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయము. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. నిజమే కదా, ప్రార్థన లేకుంటే మన జీవితంలో మనకు పరాజయమే చోటు చేసుకుంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనము ప్రార్థన అనే ప్రాకారం కట్టుకొని మన జీవితాలను మనం ముందు కొనసాగించుకోవాలి. ప్రార్థనలో మనం ఏదైతే నాటుకుంటామో, ఏదైతే మనం ఉంచుకుంటామో అది పెళ్ళగించుట అసాధ్యం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవట సాధ్యము. నిజమే కదా, ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడనది పతనమవుట అసాధ్యము,
ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. నిజమే కదా, మనం పెనుగులాడినా మనం పోరాడినా పడిపోవుట అసాధ్యము. ప్రార్థనతో సమస్తము సాధ్యమవుతుంది. సో మన జీవితాల్లో మన సమస్యలను బట్టి చింతించకుండా ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవటం సాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవటం సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవటం సాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవటం సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవటం సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవటం సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవటం సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. యేసయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. హల్లెలూయా. ఇంతసేపు దేవుణ్ణి స్తుతించాం, ఘనపరిచాం. అందరిని బట్టి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కొద్ది సమయం మన వాక్యధానంలోనికి వెళ్లే ముందు మనకి హృదయాలను సిద్ధపరచుకుందామండి. వందనము నర్తుము ప్రభో ప్రభో అనేటువంటి పాటతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండక మీ హృదయాలను విప్పి ఆయన నామాన్ని ఘనపరచండి. వందనము నర్తుము ప్రభో ప్రభో, వందనము నర్తుము ప్రభో ప్రభో, వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనము నందుకు ప్రభో, వందనము నందుకు ప్రభో, నమ్మునట్టుము ప్రభో ప్రభో, వందనము నర్తుము ప్రభో ప్రభో,
వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనము నందుకో ప్రభు వందనము నందుకో ప్రభు ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచెను దన్న తండ్రి మించి ఎప్పుడుగాచెను ఎన్నలేని దీవెన నేను నన్న యేసువా ఎన్ని రెట్లు స్తోత్రములివిగో ఎన్ని రెట్లు స్తోత్రములివిగో వందనము నర్తుమో ప్రభు ప్రభు వందనము నర్తుమో ప్రభు ప్రభు వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనము నందుకో ప్రభు వందనము నందుకో ప్రభు ప్రాతవత్సరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము నూతనార్థమునను నీవి నీతి నొసగుమా దాతా క్రీస్తు నాద రక్షక దాతా క్రీస్తు నాద రక్షక వందనము నర్తుమో ప్రభు ప్రభు వందనము నర్తుమో ప్రభు ప్రభు వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనము నందుకో ప్రభు వందనము నందుకో ప్రభు వందనము నందుకో ప్రభు వందనము నందుకో ప్రభు స్తోత్రం స్తుతి 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 మహిమ ఘనత ప్రభావములు నీకే స్తోత్రం చెల్లించుకొని చూస్తున్నాం గొప్ప పరమతండ్రి స్తోత్రం ప్రభునైనా ప్రేమ స్వరూపి సత్య స్వరూపి నీతిమంతుడా శూరుడా అతి పరిశుద్ధుడా మహాగణుడా మహిమోన్నతుడా మీకే స్తోత్రం ప్రభునైనా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కోట్ల దుతులతో కొని ఆడబడుతున్న గొప్ప పరమతండ్రి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూస్తున్నామయ్యా మీకు స్తోత్రం ప్రభునైనా తండ్రి ఈ విధంగా ప్రభునైనా పునరుద్ధాన దినమందు ప్రభుని పాత్ర నుంచి మమ్మల్ని నడిపించుకునే విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభునైనా ఈ యొక్కనైనా గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ద్వారా ప్రభునైనా నీ నా మహిమార్థమే మమ్మల్ని వాడుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభునైనా ఈ యొక్క ఫెలోషిప్ లోనైనా పాల్గొంటున్న బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం ప్రభునైనా వారి నైనా మొరలన్నింటినీ పాదంలో చింత మొరపెడుతున్నానయ్యా వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేస్తున్న దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయ్యా మీకు స్తోత్రం చెల్లించుకొంచు ప్రభునైనా తండ్రి మీకే స్తోత్రం ప్రభునైనా మరి అదే విధంగా ప్రభునైనా తండ్రి ముందున్న సమయాన్ని పాదంలో చింతకు సమర్పించుకొచ్చిన ప్రభు యొక్కనైనా నైనా యొక్క కార్యక్రమాన్ని ప్రభు మీరేనైనా నైనా ఆరంభం నుంచి ముగింపు వరకు మీ యొక్క అధ్యక్షత నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూస్తున్నాం గొప్ప పరమతండ్రి మీకు స్తోత్రం ప్రభునైనా తండ్రి ముందున్న సమయాన్ని పాదం చింతకు సమర్పించుకొచ్చిన ప్రభు మీ ప్రియ కుమారుడు ప్రభునైనా నైనా దిలీప్ గారు ప్రభునైనా వాక్యాన్ని మాకు బోధించబోతుండగా ప్రభు ఆవిడ నోటి కూర ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయ్యా ఆవిడ మీ ఆత్మాభిషేకంతో నింపి నటింపు దైత్యమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచు ఈ యొక్క స్తుతి అర్పణ చేస్తున్నామని అడిగి వేడుకొంచుకుంటున్నాను గొప్ప పరమతండ్రి ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామమునకి స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు చూపించినటువంటి కృపను బట్టి ఆయన నామం ఎంతగానో హెచ్చిస్తూ గణపరుస్తున్నామండి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలోంచి ఈరోజు నేను చెప్పుకోదలిచినటువంటి అంశము దేవుని ప్రేమ ఇన్ని తరములు ఉంటుందా నిజంగా అనేది ఒకసారి మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును
1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడు అననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింప చేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో నేను చెప్పుకోదలిచినటువంటి అంశం ఏమిటి అంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు, ఆయన ప్రేమ నిజంగా ఇంత గొప్పదా అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఈ అంశాలు కొన్ని పంచుకోవాలని ఆయన నీ సన్నిధిలో ఎవరైతే ఏర్పరచబడిన వాళ్ళు దీనికి సంబంధించి నువ్వు పంపిస్తా వాళ్ళతో నేను చెప్పుకుంటాను ఆయన అని ప్రార్థించుకున్నప్పుడు, ఆయన ప్రేమ వర్ణనాతీతంగా అయిపోయింది నా యొక్క ఆలోచనకు. ఎందుకంటే ఇక్కడ ఈ ఈ మాటలు చెప్తుంది ఎవరంటే, నాయకుడు ప్రవక్త అయినటువంటి మోషే ఈ యొక్క మాటలు ద్వితీయోపదేశ కాండంలో ఆయన చెప్తుంటాడు. ఈ ఆది కాండము, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 గ్రంథాల కర్తగా మోషే వ్యవహరిస్తాడని చరిత్ర మనకు చెప్తుంది. అదే విధంగా ఈ యొక్క గ్రంథానికి వచ్చేలోపు ఆయన రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్, హౌ టు బీ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ద లా, ఇలాంటివన్నీ అన్ని జనరల్గా జనాలతో, అక్కడ ఉన్న సిటిజన్స్తో, ఆ యొక్క ఎకానమీతో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వచ్చి అవేర్నెస్ ఇస్తుంటాడు. అయితే ఆ క్రమంలో ఏమవుతుందంటే, ఆయన ఏం చెప్తాడంటే, దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట ఏంటి అంటే, ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన నిబంధనను గైకొంటారో, చూడండి ఇక్కడ, దేవుడైన యెహోవాను నేనే కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు. మొట్టమొదటిగా ఏంటంటే ఇజ్రాయేలీలకు మోషే చెప్పేది ఏంటంటే, ఏ దేవుడైతే అరణ్యములోంచి, సముద్రంలోంచి, ఐగుప్తు చెరలోంచి తప్పించాడో ఆ దేవుడే నీ దేవుడని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలా దేవుళ్ళు ఉంటారు. 2025 ఏడి ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి కాలం. ఈ సంవత్సరం అని కాదు కానీ ఇంకో 100 ఏళ్ళు దేవుడు దయ తెలిసి పొడిగిస్తే మానవ జీవనానికి ఇంకో 100 సంవత్సరాలకి 1000 మంది దేవుళ్ళు పుడతారు ఖచ్చితంగా. దేశానికి, ప్రాంతానికి, వర్గానికి దేవుళ్ళు పుడతారు. అయితే ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా, ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవా తానే దేవుడని నీవు నమ్మాలి. తర్వాత ఆయనను తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడము అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడము. ఫర్ ద డే ఎండ్ అంటిల్ ద డే నైట్, ఈ రాత్రి పగలు రోజు అయిపోయేంత వరకు కూడా ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ లార్డ్ అని ఎన్ని మాటలు చెప్పినా దేవుని ఆజ్ఞలను గైకొనకపోతే, మనం ఇంప్లిమెంటేషన్ లో పెట్టకపోతే, వీఆర్ ఫెయిల్డ్, వీఆర్ హేటింగ్ అవర్ లార్డ్. మన దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు మాత్రం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే. ఆయన ఆజ్ఞలు ఏంటి? ఒకటి, ఆయనను ప్రేమించాలి, ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించాలి. రెండోది, మన తోటి వారిని మనం ప్రేమించాలి. ఇలా ఎప్పుడైతే చేస్తామో మనం దేవుని ఆజ్ఞను గైకొన్న వాళ్ళం అవుతాం. తద్వారా ఆయన ప్రేమను మనం పొందుకున్న వారం అవుతాం, ఆయనను ప్రేమించిన వారం అవుతాం. ఈరోజు చాలా మందికి దేవుని ప్రేమించడం ఎలాగో తెలియదు. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడమే. మోషే ప్రవక్త ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు, నా ఆజ్ఞలను గైకొనాలి నువ్వు అని దేవుడని యెహోవా నీతో సెలవిస్తున్నాడు అంటాడు ఇజ్రాయేలీలు. ఎందుకు? ఆ ఆజ్ఞలను మీరు గైకొన్న నాడు మీరు దేవుని యొక్క కృపను పొందుకుంటారు. కృప వల్ల ఏమొస్తుందండి? ఒక ఏటీఎం కార్డు ₹1,00,00,000 ₹1,00,000 బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ కార్డు ఇచ్చామనుకోండి, ₹1,00,000 వాడుకోవచ్చు. లేదు ఒక 10 ఎకరాల స్థలం ఇచ్చామనుకోండి, మనకు కాస్త కావాల్సిన అమ్ముకోవడమా, కట్టుకోవడమా, వ్యాపారం చేయొచ్చు. లేదు ఒక 5 కిలోల బంగారం, వజ్రాలు ఇచ్చామంటే వ్యాపారం చేయొచ్చు, వర్తకం చేయొచ్చు, రాజకీయం చేసి ఏదో చేయొచ్చు. కానీ కృపతో ఏం చేసుకోవచ్చు? ఆ కృప ఎందుకు ఉపయోగపడుతుంది? ఒకసారి మనం చూసుకుందాం. తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు. ఆయన నిబంధనను స్థిరపరుస్తాడు. ద కవనెంట్,
ఈ లోకంలో ఎంతో మంది నిబంధనలు చేస్తారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రామిస్. అదొక రకమైనటువంటి వాగ్దానం. ఎంతో మంది ఎన్నో చేస్తామంటారు కానీ చేయలేరు. కానీ దేవుడు నిబంధన చేస్తే దిలీప్ కుమార్తో నిబంధన చేస్తాడు. గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ని స్థిరపరుస్తాను, ఆమెన్, ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. చూసే వాళ్ళ జీవితాలలో మీ వ్యక్తిగతంగా మీకు నిబంధన చేయొచ్చు. మీతో సో అండ్ సో చేస్తానని ఆయన స్థిరపరుస్తాడు. ఎప్పుడు మనం ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు, ఆయన ప్రేమించిన వారు మొత్తం. తద్వారా ఏం జరుగుతుంది చూడండి, 1000 తరముల వరకు కృప చూపువాడు నమ్మతగిన దేవుడు. ఏంటంట, 1000 తరములు కృప చూపించే దేవుడు, నమ్మతగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునాక. 1000 తరాలు, 1000 సంవత్సరాలు వేరే, 1000 తరాలు వేరే. ఎందుకంటే ఒక తరం దిలీప్ కుమార్ అనే నా తరం 50 ఏళ్ళు బతుకుతాను, 70 ఏళ్ళు బతుకుతాను, 100 ఏళ్ళు బతుకుతాను, అది నా తరం. అదే 1000 తరాలంటే ఒక్కొక్క తరానికి 50 ఏళ్ళుగా 50 సంవత్సరాలు వేసినా 50,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు. సో ఆయన ఆజ్ఞలను గైకొంటేనంట 50,000 సంవత్సరాలు ఖచ్చితంగా యావరేజ్ గా, నేను నా లెక్కలో చెప్తున్నాను, ఆయన కృప నిలబెడతాడు మన తరముల పిల్లల మీద. దేవుని కృప అండి అది. ఈ రోజు మనం బతుకుతున్నాము అంటే మన టాలెంట్, క్యాలిబర్, కష్టాలని చాలా మంది అనుకుంటారు. కానీ చాలా మంది ఈరోజు దేవుని కృప వల్ల బతుకుతున్నారు. అది వాళ్ళకి తెలియదు. చాలా మంది తెలుసుకున్న వాళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారు. ఆయన కృప 1000 తరములు ఉంటుంది, 1000 తరములు ఉంటుంది. అంటే ఈ భూమి పుట్టి ఎన్నో వేల సంవత్సరాలు అయింది. ఆదాము 4000 సంవత్సరాలు క్రీస్తు పూర్వమే వచ్చాడని చరిత్ర చెప్తుంది. అబ్రహాం వచ్చి 2000 సంవత్సరాలు, యేసు ప్రభు కంటే ముందు 2000 సంవత్సరాలు అబ్రహాం వచ్చాడు. ఈ గ్రంథాన్ని రాసినటువంటి మోషే 1500 సంవత్సరాల క్రితమే, యేసు ప్రభు రాకముందు 1500 సంవత్సరాల క్రితం ఆయన కంటే ముందు వచ్చి గ్రంథాన్ని రాశాడు. తర్వాత యేసు ప్రభు వచ్చాడు, ఆయన ప్రేమను స్థిరపరిచాడు. ఈ రోజు మనం చూస్తాం ఇజ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందని. ఎన్నో దేశాల్లో జనాభా ఎక్కువ, విస్తీర్ణ ఎక్కువ, వనరులు ఎక్కువ, అన్ని ఎక్కువే. కానీ ఇజ్రాయేల్ చిత్రపటాన్ని పెడితే ఒక దేశంలో ఒక రాష్ట్రానికి కూడా సరిపోదు. కానీ ఆ దేశం మేధస్సు కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, జీడిపి కానీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కానీ, సాంకేతికత కానీ చూసినప్పుడు ఎంతో నాగరికత. ఎందుకు? దేవుడు 1000 తరాలు నిబంధన స్థిరపరిచే దేవుడు అండి నా దేవుడు. 1500 BC-లో ఆయా కాలాల్లో ఆయన దేవుని నిబంధనలు పొందుకొని ఆజ్ఞలు రాశాడు. ఇక్కడ ఆయన ప్రేమను ఈ రోజుకి స్థిరపరిచాడు. ఆయన మానవ రూపేణ వచ్చి ఆయన ప్రేమను ఎలా స్థిరపరిచాడో ఒక్కసారి చూద్దాం. క్రొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యన యేసుని ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. నేను ఇందాక ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో మనం చూసుకున్నాం అండి, 9వ వచనంలో ఆయన కృప 1000 తరములు ఉంటుందని. ఆయన ప్రేమ ఎంత అయిపోయింది చూడండి. ఆయన కృప ఏమైపోయిందంటే మన కోసం ఆయనే మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చి రాజ్యాలను, స్థావరాలను ఏర్పరచుకొని వేలకు వేల మందిని పెళ్లిళ్ళు చేసుకొని తినుతూ తాగుతూ సుఖపడలేదు నా దేవుడు. ఏం చేశాడంటే సిలువనెత్తుకొని మోసాడు. ఎందుకంటే నీకోసం, నా కోసం సిలువనెత్తుకొని మోసాడు. ఆయనకేం కర్మ పట్టింది సిలువను ఎత్తుకోవడానికి? ఆయనకేం కర్మ పట్టింది ఆయన పరలోకాన్ని వేయడానికి? ఒక 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు జీతాలు వచ్చే వాళ్ళకే ఒక చిన్న కష్టం వస్తే, వాళ్ళ పిల్లలకి ఏదైనా పరిస్థితి వస్తే నా కొడుకు కర్మేం, నా కూతురుక కర్మేం అని మాట్లాడతారు. మరి ఒక 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏదైనా చిన్న ఆకలితోనో ఇబ్బందుల్లో ఉంటే నా కొడుకు అంత కర్మేం, నా కూతురుకు అంత కర్మేం అని మాట్లాడతారు. సకల చరాచర సృష్టించినటువంటి నా దేవునికి ఏం కర్మ పట్టింది? మరి ఆయన సిలువను ఎత్తుకొని కొన్ని మైళ్ళ దూరం ఆయన మోసుకొని పోవడానికి కొండ మీదకి. అయితే ఆయన చేశాడండి. ఎందుకంటే 1000 తరముల వరకు మన మీద ఆయన ప్రేమ ఎలా ఉంటుందో, కృప ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. నా దేవుడు అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు.
1000 తరాలు దీవించే దేవుడు నా దేవుడు, ప్రేమించే దేవుడు నా దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన తన శరీరాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఆలోచించలేదు. అది నా దేవుని ప్రేమ. ఆయన తన సిలువను ఎత్తుకొని అన్యాయ తీర్పును పొందుకుంటే నోరెత్తి మాట్లాడలేదు. అది నా దేవుడి ప్రేమ. ఆయన తలుచుకుంటే వాళ్ళని సమూలంగా లేకుండా చేయగలరు, కానీ ఒక్క మాట కూడా ప్రతీకారం. అది నా దేవుడి ప్రేమ. దొంగలతో కూడా సిలువేస్తే ఎంత నామోసి అది. ఏ తప్పు చేయలేని నన్ను ఒకవేళ తీసుకొని వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో, అండమాన్ నికోబార్ జైళ్లలోనో వేశారంటే నా మనసు ఎంత విలువెల్లాడిపోద్ది. కిరాతకులు ఉన్న చోటు నన్ను వేశారు అనుకుంటాను. మరి నేనేదో చిన్న చిన్న తప్పులు చేస్తే అలా అంటే, మరి దేవుడు ఏ తప్పు చేశాడని అంత కిరాతకమైన శిక్ష వేసి ఆయన దొంగల మధ్య చేశారు. కేవలం ఆయన కృప మన కొరకు ఆయనను సజీవ యాగంగా సమర్పించింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 28వ వచనం చూడండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి తన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. అట్ ద లాస్ట్ వర్డ్, ఇది ఈ గుడ్ ఫ్రైడే పీరియడ్ లో ఇది ధ్యానం చేస్తారు. 7వ మాటగా సమాప్తమైనది. ఆయన దప్పిగొనుచున్నాను అంటాడు. వాళ్ళు స్పాంజ్తో నీళ్ళు ఇస్తారు. ఏ రోజైనా చూసే వాళ్ళలో స్పాంజితో నీళ్ళు తాగిన వాళ్ళు 99 కదా, 100% ఉండరు. నా దేవుడికి స్పాంజితో నీళ్ళు ఇచ్చినారండి. స్పాంజ్లో నీళ్లు ముంచి నీళ్ళల్లో స్పాంజ్ నద్ది అది ఆయన నోటికడుగు పెట్టినారు. ఆయన లిప్స్ తడి చేసి వెట్ చేసి పెట్టినారు. ఆయన ఎప్పుడైతే అది తాకిందో తర్వాత ఆయన లేఖనాల ప్రకారంగా అన్ని నెరవేరినాయని చూసి ఆయన లాస్ట్కి ఏం చేస్తాడంటే 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకున్న తర్వాత ఏమంటాడంటే సమాప్తమైనది అని చెప్పి ఆ తల వంచి ఆత్మను అప్పగించేస్తాడు. ఏంటంట? సమాప్తమైనది. నా దేవుని ప్రేమది. ఏం సమాప్తమైందండి? పాపము యొక్క పర్యవసానాలు అక్కడ సమాప్తమైనాయి. పాప పునాదులు సమాప్తమైనాయి. ఎందుకంటే సాక్షాత్తు దైవ స్వరూపి మానవుడిగా వచ్చి రక్తం చిందించి సమాప్తం చేశాడు. ఇక పాపానికి మానవుడి మీద అధికారం లేదు, దేహ రూపేణ అంతకంటే లేదు. హల్లెలూయా. నా దేవుడు 1000 తరములంటే చూడండి, మోషే నుంచి యేసు ప్రభు దగ్గరికి సుమారుగా చరిత్ర ఆధారితంగా 1500 సంవత్సరాలు తక్కువ వ్యత్యాసం ఉంది. మోషే వచ్చిన 1500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుల వారి జననం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ. అయితే అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన లేఖనాలు నిలబెట్టుకున్నాడండి. ద్వితీయోపదేశ కాండంలో ఎక్కడో చేసిన మాట మత్తయి, మార్కు, లూకా, యోహాను భక్తులు, అపోస్తలు, సువార్థికులు సాక్ష్యం రాశారు. డాక్యుమెంటరీ లిటరరీ ఎవిడెన్స్ దిస్ ఇస్, and the historical evidence that I am preaching the word of God is the true in the presence of God, and it's not being done by any man of God, any man on this world. ఏ మనిషి ఈ భూమి మీద చేయలేడు, ఏ దేవుడు చేయలేడు, నా దేవుడు చేస్తాడు. ఏంటయ్యా అది అంటే 1000 తరముల కృప. ఏ చరిత్ర చెప్పలేదు, నా దేవుడు చెప్తాడండి. నా ప్రభు నన్ను సృష్టించిన ఆయన, మిమ్మల్ని సృష్టించిన ఆయన. నా దేవుడు అంటే నా ఒక్కడికే కాదు, అందరికీ ఆయనే దేవుడు. ఆయన అంటాడు 1000 తరములు. ఈరోజు మనం సిద్ధంగా ఉన్నామా? 1000 తరముల కృప. నేనైతే చాలా ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే 1000 తరములు అంటే దేవుని రాకడ ఆలస్యం అయితే నా 10-20 తరాలకు ఆ కృప ఉపయోగపడుతుంది. ఈరోజు మీ పిల్లల కోసం మీరు ఆ కృప కోసం సిద్ధపరుస్తున్నారా? మీ పిల్లల కోసం కృపను సిద్ధపరచండి దేవుని చిత్తంలో. దయచేసి చూసేవారందరూ కూడా ఎవరైతే కృపలో ఉండి ఉన్న వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తూ ఇంకా కొనసాగాలని ఆశపడుతూ దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరుస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసనమైనటువంటి దేవా తండ్రి నాయన యేసువా, నీకు వందనాలయా. అయా, నీ ప్రేమ నిజముగా 1000 తరముల వరకు మా ఎడలో ఉంది నాయన. అందును బట్టి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు నాయన. మమ్మల్ని దీవించి ఆస్వాదించి నడిపిస్తున్నారు, నీ కృతజ్ఞతలు తండ్రి. ఈ రీతిగానైనా గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ద్వారానైనా నీవు గ్రేస్ అంటున్నావు, కృప అంటున్నావు నాయన. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. 1000 తరముల నీ కృపను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా సంస్థ ఏదైతే గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ఉందో, మాదైతేనేమి నాయన, మేమైతేనేమి, మా సంస్థలో మా సహవాసంలో పాలిభాగస్తులైనటువంటి నా యొక్క సహోదర సహోదరులైతేనేమి నాయన, ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థిస్తూ, మీ 1000 తరముల కృపను మేము పొందుకోవాలి, దానికి తగినటువంటి నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి గైకొన్నట్లు నీ సహాయము, సన్నిధి, ఆత్మ నడిపింపు నాయన దిలీప్ కుమార్ అనే నా మొదలుకొని చూసే ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఈ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.